ఉక్రెయిన్పై రష్యా విరుచుకుపడింది. యుక్రెయిన్ రాజధాని కీవ్తో పాటు దాని పరిసర ప్రాంతాలపై వినాశకర దాడులకు దిగింది. అత్యంత శక్తివంతమైన క్షిపణులు, డ్రోన్లతో రష్యా బలగాలు వైమానిక దాడులు చేశాయి. ఈ దాడిలో 16 మంది పౌరులు ప్రాణాలు కోల్పోగా 40 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఈ దాడిని యుద్ధ చరిత్రలోనే అత్యంత ఘోరమైన, క్రూరమైన దాడిగా అభివర్ణించారు. రష్యా వ్యూహాత్మకంగా ఈ దాడులు చేసింది. ఒకేసారి పలు రకాల బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులతో పాటు 168 జెట్ పవర్ డ్రోన్లను కలిపి యుక్రెయిన్ పైకి ప్రయోగించింది. ఏకంగా 9 గంటల పాటు కీవ్ నగరంపై ఈ వైమానిక దాడిని కొనసాగించింది. రష్యా క్షిపణులు నివాస ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని దాడి చేశాయి. దీంతో కీవ్ నగరంలో 30 అపార్ట్మెంట్లు, ఒక స్కూల్, ఒక కిండర్ గార్డెన్, చిన్నారుల ఆసుపత్రి తీవ్రంగా దెబ్బతిన్నాయి. అయితే ఉక్రెయిన్ వైమానిక రక్షణ వ్యవస్థలో 90% డ్రోన్లను, మెజారిటీ క్రూయిజ్ క్షిపణులను గాల్లోనే కూల్చివేసినప్పటికీ అత్యంత వేగంగా వచ్చిన బాలిస్టిక్ క్షిపణులు కీవ్ నగరాన్ని తాకాయి. దీంతో ఆ సిటీలోని మౌలిక సదుపాయాలు ధ్వంసమయ్యాయి. సిలోమియన్స్కీ జిల్లాలోని 9 అంతస్తుల నివాస భవనంపై క్షిపణి దాడి జరగడంతో పై 2 అంతస్తులు పూర్తిగా కూలిపోయాయి. శిథిలాల కింద చిక్కుకున్న పలువురిని రెస్క్యూ బృందాలు వెలికితీశాయి. దాడుల సమయంలో బాంబుల నుంచి రక్షించుకోవడానికి 2000 మంది చిన్నారులతో సహా 38,000 మందికి పైగా ప్రజలు కీవ్ మెట్రో సబ్వే స్టేషన్లో తలదాచుకున్నారు. రష్యా దాడుల నేపథ్యంలో యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అంతర్జాతీయ సమాజానికి, పశ్చిమ దేశాలకు కీలక విజ్ఞప్తి చేశారు. రష్యా ప్రయోగిస్తున్న బాలిస్టిక్ క్షిపణులను అడ్డుకోవడానికి తమ వద్ద అమెరికా తయారీ పేట్రియాట్ ఎయిర్ డిఫెన్స్ ఇంటర్సెప్టర్ కొరత తీవ్రంగా ఉందని, తమ మిత్ర దేశాలు తక్షణమే రక్షణ క్షిపణులను సరఫరా చేసి ఉక్రెయిన్ ప్రజల ప్రాణాలు కాపాడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.